సార్, మీరు చెప్పినట్టే అరెస్ట్ చేశాను. కాకపోతే స్పాట్లో అనంత్ లేడు. బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ ఎండి త్రిపుర ఉంటే తనను అరెస్ట్ చేశాం. సరే, మరి డబ్బు మన దగ్గరే ఉంది సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి వాళ్ళందరికీ వాళ్ళ పర్సంటేజ్ పంపిస్తే మిగిలిన లెక్కలు నేను మాట్లాడతాను. మా కానిస్టేబుల్ మీకు టచ్లోకి వస్తారు. ఓకే, ఉంటాను సార్. ఫణి, ఏమైంది? ఏం కాలేదు రోసి. ఆ అనంతగాన్ని అరెస్ట్ చేద్దామంటే వాడు మిస్ అయి సత్య దొరికేసిందంట. సత్య దొరకడం ఏంటి ఫణి? అంటే వాడు దారిలోనే దిగాడంట. ఆ డబ్బులున్న కారులో ఉన్నందుకు సత్య బలైపోయింది. కానీ డబ్బులు మాత్రం సేఫ్. పోన్లే, డబ్బులు సేఫ్ కదా. ఆ సత్య సంగతి తర్వాత చూద్దాంలే. అయినా దాని నోటిదులకి ఇలా జరగాల్సిందే. సరే రోసి, ప్రస్తుతానికి మాత్రం డబ్బు మన చేతికి వచ్చేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అనంతగాడు ఖచ్చితంగా ఆఫీస్కి వస్తాడు. ఫణి, ఇంకా రాలేదేంటి? వాగు. రే అనంత్, గాయత్రి, మీరిద్దరే వచ్చారేంటి? వదినెక్కడా? రే ఫణి, వదిన్ని పోలీసులు అరెస్ట్ చేశారా? అదేంటి, అక్కను అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది అనంత్? వదిన మేమందరం కలిసి డబ్బులు తీసుకొని వస్తున్నాం కదా, ఆ డబ్బులకి రిసిప్ట్లు లేవని ఐటీ వాళ్ళు పోలీసులు కలిసి వదిన వస్తున్న వెహికల్ ఆపి ఆ డబ్బుల్ని సీజ్ చేసి వదిన అరెస్ట్ చేశారు. ఊర్వశి, వాటికి బిల్స్ లేకపోవడం ఏంట్రా? నువ్వే కదా ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించినవన్నీ ఫైల్ చేసింది. అవి లేకపోవడం ఏంట్రా? అవన్నీ లాకర్లో ఉన్నాయిరా. ఇప్పుడు అవి తీసుకెళ్తే వదిన వెంటనే వదిలేస్తారు. ఫాస్ట్గా రిసిప్ట్లో తీసుకుని వెళ్ళి అక్కడ విడిపించుకునిద్దాం రండి. అలాగే గాయత్రి. మేనేజర్ గారు పదండి. వెళ్ళరా వెళ్ళు. ఆ బిల్స్ ఉన్న ఫైల్ నేను ఎప్పుడో మాయం చేశానుగా. వెళ్ళి లాకర్ ఓపెన్ చేయి, చూసి కంగు తింటావు. సార్, లాకర్ పిన్ ఎంటర్ చేయండి. సార్, ఈ ఫైల్ అయినా చూడండి. దొరికావురా నా చేతికి. ఇది కాదు. సార్, ఈ ఫైలా? ఇది కాదు. నేనే చూస్తాను. ఏమిందండి? లాకర్లో పెట్టిన ఫైల్ కనిపించట్లేదు గాయత్రి. లాకర్లో పెట్టిన ఫైల్ ఏమవుతుందిరా? సరిగ్గా చూడు. లేదురా, లాకర్లో పెట్టిన ఫైల్ కనపడట్లేదు. లాకర్లో పెట్టిన ఫైల్ ఎక్కడికి పోతుంది అనంత్? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ లాకర్ని నేను కాకుండా ఎవరైనా ఓపెన్ చేశారా? లేదు సార్, ఎవరు ఓపెన్ చేయలేదు. అసలు ఈ రూమ్లోకి ఎవరూ రాలేదు సార్. ఏమండి, ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్ కదండి.
ఇప్పుడు ఆ రిసిప్ట్స్ ఉంటేనే కదా అక్కని మనం బయటికి తీసుకురాగలం. లేకపోతే ఇది చాలా పెద్ద కేసు అవుతుంది. నేనైతే ఖచ్చితంగా ఈ లాకర్లోనే పెట్టాను గాయత్రి. లాకర్లో పెట్టిన ఫైల్ ఎలా మాయమవుతుంది? మేనేజర్, నాకు అర్జెంటుగా మన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కావాలి. నిన్నటి నుంచి ఆఫీస్కి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారో ఎవ్రీ డీటెయిల్ నాకు అన్నీ కావాలి. గో అండ్ గెట్ ఇట్. ఓకే సార్. షిట్, ఏమైంది? సార్, సీసీటీవీ పెన్ డ్రైవ్లో ఏదో ప్రాబ్లం వచ్చింది సార్. 2 డేస్ నుంచి ఏ డివైస్ రికార్డ్ అవ్వలేదు. రే అనంత్, ఆ సీసీటీవీ రికార్డింగ్స్ ఏవి పని చేయకుండా చేసింది నేనే. తప్పుకో. సార్, ఛా, 2-3 రోజుల నుంచి రికార్డ్ కాకపోతే మీరు ఏం చేస్తున్నారు? అసలు మీకు ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? రే అనంత్, నిర్లక్ష్యంగా ఉంది నువ్వురా. వదిన అరెస్ట్ అవ్వడానికి కారణం నువ్వు. వదిన అరెస్ట్ అవ్వడం వల్ల మన కంపెనీ పరువు పోవడానికి కారణం కూడా నువ్వే. తప్పంతా నువ్వు చేసి మేనేజర్ మీద అరుస్తావేంట్రా? రేయ్, అన్నిటికీ కారణం నా మీద నడతావేంట్రా? నేను నిజంగానే ఆ రిసిప్ట్స్ అన్ని తీసుకొచ్చి లాకర్లో పెట్టాను. లాకర్లో పెట్టిన ఫైల్ ఎలా మాయమవుతుంది? మన ఆఫీస్లో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు కదా. ఈ మధ్య ఆఫీస్ వ్యవహారాలన్నీ మీరే చూస్తున్నారు కదా, పెత్తనమంతా మీదే కదా, మరిప్పుడు జరిగిన దాంట్లో కూడా బాధ్యత అంతా మీదే. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? అవతల అక్క అరెస్ట్ అయ్యింది. ఇక్కడ లాకర్లో భద్రంగా పెట్టిన ఫైల్ కనపడట్లేదు. ఈ టెన్షన్లో మేముంటే మీరు నిందలు వేయటానికి సిద్ధమైపోయారా? ఎవరిక్కడ నిందలు వేయట్లేదు. అసలు ఆ ఫైల్ ఉందో లేదో, నీ భర్త లాకర్లో పెట్టాడో లేదో ఎవరికి తెలుసు?